ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరైందా? దేశ రాజధానిలో ఎదురులేదనుకున్న హస్తానికి ఆప్ షాక్ ఇచ్చిందా? కూటమి పార్టీలు కూడా చీపురు వైపే ఎందుకు నిలిచాయి? ఢిల్లీ వరకు ఆ పార్టీలు కూటమి వద్దు అనుకుంటున్నాయా? ఆప్ తీరుతో ఇప్పుడు హస్తం పరిస్థితి ఏంటి? ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోటగా ఢిల్లీ. గతంలో వరుసగా 3 సార్లు గెలిచిన కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్ని కోలుకోకుండా చేసిన ఆప్, ఢిల్లీ వరకు అస్తం ఆధిపత్యానికి బ్రేక్ వేసిన ఆప్, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరైన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కు దేశ రాజధాని ఒకప్పుడు కంచుకోటగా నిలిచింది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్న 1998-2004ల మధ్య కూడా ఢిల్లీ కాంగ్రెస్ గుప్పెట్లోనే ఉండేది. వరుసగా 3 పర్యాయాల పాటు విజయాలు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో 1-2 సీట్లతోనే ఉనికిలో లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో 1-2 సీట్లలో కూడా ఉనికిలో లేని పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్ను చిచ్చు చేసింది బీజేపీ అనడం కన్నా ఆప్ అనటమే కరెక్టుగా కనిపిస్తోంది. మళ్ళీ కోలుకోలేని రీతిలో ఆప్ అక్కడ కాంగ్రెస్ను చిత్తు చేసింది. కేవలం ఢిల్లీనే కాకుండా పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు ఆప్ ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూనే ఉంది. బీజేపీకి ఆప్ కూడా వ్యతిరేకమే. ఆ విషయంలో కాంగ్రెస్కు మిత్రపక్షమే. అయితే ఢిల్లీ వరకు కాంగ్రెస్ ఆధిపత్యానికి ఆప్ వేసిన బ్రేకులు అలాంటిది కాదు. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, కాంగ్రెస్కు తన కూటమిలోని పార్టీలని ఝలకిచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో తమ మద్దతు ఆప్కేనంటూ ఆ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీలు ఢిల్లీలో తమ మద్దతు ఆప్కేనంటూ ప్రకటించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ఇలా ఒంటరైంది. అక్కడ పోటీ చేయకుండా కాంగ్రెస్ ఉండలేదు. ఆప్తో సీట్ల బేరానికి వెళితే అంతకన్నా అవమానమూ లేదు. గట్టిగా పోరాటం చేయడానికి ముందులా శక్తి లేదు. బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కే పడితే వ్యర్థమనే లెక్కతో ఆప్కే మొగ్గు చూపే పరిస్థితే ఉంది. కాంగ్రెస్ ఎంతో కొంత శక్తి చూపి ఓట్లను చీల్చినా అది అంతిమంగా బీజేపీకి సానుకూలంగా మారనవచ్చు.